పెదవడ్లపూడిలో ఉన్న బస్ షెల్టర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వివరాలు పబ్లిక్ టాక్లో. పెదవడ్లపూడిలోని బస్ షెల్టర్ ఆక్రమణలకు గురై ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉండటం లేదని, ఈ విషయంపై సంబంధిత అధికారులు, అధికార పార్టీ నేతలు స్పందించాలని కోరుతున్నారు. ఈ బస్ షెల్టర్ ఏర్పాటు చేయడానికి గ్రామస్తుల్ని అందరం కలిసి ఎప్పటి నుంచో ఇది శుభ్రం చేయాలనుకుంటున్నాము. ఇది అవ్వట్లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, చేస్తామని చెప్తున్నారు, కానీ దీని నిరుపయోగంగానే పడి ఉంటుంది. కావున గ్రామ ప్రజల తరఫున అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని స్పందించి ఈ బస్ స్టాండింగ్ నిర్మూలన చేయవలసిందిగా కోరుచున్నాం. పెదవడ్లపూడి గ్రామం, మంగళగిరి మండలం గ్రామ నివాసిని. ఇది గవర్నమెంట్ వారి స్థలము. ఈ వెనుక ఉన్నటువంటిది గవర్నమెంట్ వారు నిర్మించినటువంటి బస్సు షెల్టర్. ఇది విజయవాడకి తెనాలికి వెళ్ళేటటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పెదవడ్లపూడి గ్రామ పంచాయతీ, తాడేపల్లి, మంగళగిరి కార్పొరేషన్లో యాడ్ చేసినటువంటి ఈ యొక్క గ్రామానికి ప్రజలు ఈ యొక్క బస్ షెల్టర్లో నిల్చున్నటువంటి పరిస్థితి లేక ఆ పక్కన ఉన్నటువంటి శివాలయంలో తలదాచుకుంటూ బస్సు వచ్చినప్పుడు ఎక్కడం అనేది ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే అంతకుముందు ఇక్కడ ఈ యొక్క ఇసుక తోలకు ముందు ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉండేది. ఈ టిఫిన్ సెంటర్ అక్కడి నుంచి రేకుల షెడ్ని ఎక్స్టెన్షన్ చేసుకొని బిజినెస్ నడుపుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి యొక్క బస్సు కోసం వెయిట్ చేసేటటువంటి వాళ్ళకి ఎటువంటి అనుకూలం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో అధికారులు కలిస్తే, సరేనయ్యా మీకు బాగు చేసుకోవాలంటే బాగు చేసుకోండి అంటే, ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తలా ₹1 వేసుకొని ఒక చిప్స్ ఇసుకుని తీసుకొచ్చి బాగు చేసుకుంటుంటే మళ్ళీ కొంతమంది వెళ్ళి అధికారులు మిస్లీడ్ చేయటం వలన ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఆగిపోయింది. మేము అధికారులకు చెప్పేది ఏంటి అంటే, ఈ యొక్క ఊరిలో బస్సు షెల్టర్ ఉండటం అనేది మా హక్కు. ఎమ్మెల్యే లోకేష్ గారిని కూడా మేము బ్రతిమలాడుతున్నాం. ప్రైడ్ మంగళగిరి అనేటటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్లో భాగంగా పెదవడ్లపూడి నుంచి మీకు చాలా మద్దతు ఉంది. అన్ని విధాలుగా మీరు యొక్క బస్ షెల్టర్ని మీరు టేకప్ చేసి పర్సనల్గా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బస్ షెల్టర్ నిర్మించి గ్రామస్తుల అవసరాలు తీరుస్తారని లోకేష్ గారిని యొక్క సిటీ న్యూస్ ద్వారా వేడుకుంటున్నాం. పెదవడ్లపూడిలో ఉన్నటువంటి బస్ స్టాండు పురాతన కాలం నుంచి కూడాను చాలా వెసులుబాటు కల్పించేది ప్రయాణికులకి. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకి తెలియపరిచినటువంటి పునర్నిర్మాణానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటర్ ద్వారా పంపించాము. ఆయన తాత్సారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని అత్యున్నత అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు స్పందించి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేటటువంటి ఈ షెల్టర్ని అందుబాటులో తేవాలని కోరుతూ తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇది స్థితిలో వస్తుందనటానికి అతిశయోక్తి కాదు. అందులోనూ ఈ బస్ షెల్టర్లో మనం కనుక ఓపెన్గా చూసినట్టయితే అన్ని రకాలైనటువంటి మందు సీసాలు, కాగితాలు అంటే రేతులు కూడా అయ్యేసరికి ఇది మందు బాబులు నిలమైపోయింది. దీన్ని పూర్తిగా నిర్మూలించి ప్రయాణికులకి అందుబాటులో తేవాలని కోరుతూ ఈ విషయాన్ని పై అధికారులైనటువంటి ఎవరైతే కనుక ఈ ఆర్టీసీ అత్యున్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని చర్యలు తీసుకొని ప్రజల సౌకర్యార్థం కల్పించాలని కోరుతున్నాను. కృపాకరావు అండి. నేను విజయవాడ వెళ్ళటానికి బయలుదేరాను. బస్సు కోసం అర్ధగంట అయింది నిలబడి. ఇక్కడేమో షెల్టర్ లేదు. ఆ చెట్టు కింద వెళ్ళి నిలబడితే అక్కడి నుంచి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోతుంది. ఇక్కడ కనీసం నిలబడటానికి కూడా తావులేదు. ప్రయాణికులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది నారా లోకేష్ గారు చాలా చొరవ తీసుకొని ఈ షెల్టర్ని నిర్మించి అందరికీ సౌకర్యార్థం చేయాలని కోరుకుంటున్నామండి.